నేటి రాజకీయాల్లో వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉంటున్న నేపథ్యంలో అంత్యానుప్రాస నిఘంటు లాంటి పుస్తకం రాజకీయాల్లో ప్రజలను రంజింపచేసే మంచి భాషను వినియోగించేందుకు ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం డాక్టర్ అరిపిరాల నారాయణరావు రచించిన తెలుగు అంత్యానుప్రాస నిఘంటును ఆవిష్కరించారు. తెలుగు భాషలో అంత్యానుప్రాస నిఘంటు తొలిది కావడం విశేషం. ఈ కార్యక్రమంలో దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వై శ్రీనివాసరావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభలో దుర్గేష్ మాట్లాడుతూ సినీ రంగంలో ఆచార్య ఆత్రేయ అంత్యప్రాసలను ఎక్కువగా వినియోగించేవారని, అరిపిరాల నారాయణరావు ఆధునిక ఆత్రేయగా అభివర్ణించారు. ఈ పుస్తకం రచయితలకు, పిల్లలకు ఉపయుక్తంగా ఉందన్నారు. మాతృభాష పరిరక్షణలో దోహదపడుతుందన్నారు. సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని దుర్గేష్ చెప్పారు. ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధిలో ఇలాంటి నిఘంటును రచించడం స్వాగతించదగిన పరిణామమన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పుస్తకాన్ని సమీక్షించిన మల్కీపురం డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ పొన్నపల్లి రామారావు చమత్కార ప్రసంగం ఆహుతులను అలరించింది. బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్యులు కరి రామారెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, నర్సాపురం వైఎన్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ, సాహితీ, భాషాభిమానులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్ కార్మికులకు శుభవార్త. కార్మికులకు గౌరవ వేతనాన్ని పెంచాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి యాజమాన్యానికి సూచించారు. యాజమాన్యానికి, కార్మికులకు ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలను కలెక్టర్కు ప్రతిపాదించారు. శుక్రవారం కలెక్టరేట్లో దుర్గేష్, పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీడీ నరసింహకిషోర్ తదితరులు 10 కార్మిక సంఘాల ప్రతినిధులు, యాజమాన్య ప్రతినిధులతో పెండింగ్లో ఉన్న కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్గేష్, ఎంపీ మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాదిస్తామన్నారు. ఏపీపీఎం బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ 2, ఏపీపీఎం మల్టీపర్పస్ ఉద్యోగుల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల కార్యకలాపాలు కొనసాగించాలన్న కార్మికుల డిమాండు సానుకూలంగా స్పందించాలని సూచించారు. 2020 జూలై నుంచి 2023 డిసెంబర్ వరకు మెరుగైన వేతన పెంపుదల ప్రతిపాదనతో రావాలని మేనేజ్మెంట్ ప్రతినిధులకు సూచించారు. కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ లేబర్ ఏ రాణి, డీసీఎల్కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సినీ హీరో నాగార్జునకు చెందిన హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్ట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ శనివారం కూల్చివేయడం చర్చాంశనీయంగా మారింది. తుమ్మిడి చెరువును ఆక్రమించి నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు అధికారులు గుర్తించి కూల్చివేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్పై కొద్ది రోజుల క్రితం హైడ్రాకు ఫిర్యాదు అందింది. తుమ్మిడి చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నాగార్జున నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో విచారణ నిర్వహించిన అధికారులు అది ఆక్రమిత స్థలంగా తేల్చుకుని పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతకు ఉపక్రమించారు.